ఇప్పుడే జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ అధినేత్రురాలు అధినేత అయిన శ్రీదేవి గారు గణేష్ గారు ఇప్పుడే వచ్చారు. మనందరి హర్షధ్వానాల మధ్య వారికి మన శోభా శ్రీనివాస్ గానలహరి తరపున ఇవే సాదర స్వాగతం సుస్వాగతం. సార్, మీ అభిమానానికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతై ఉంటాము. మీ ఆదరాభిమానాలు మీ ఆశీస్సులే ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగడానికి కారణాలు అవుతున్నాయి. గణేష్ గారిని శ్రీదేవి గారిని వేదికా క్షేత్రాన్ని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఈ విధంగా కేటాయించి మా గురించి రావడం చాలా ధన్యవాదాలు సార్. ఆశీనులు కండి. సార్ జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ స్థాపించి అప్పుడే దగ్గర 40 ప్రోగ్రాములు చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆయనకి అందివేసిన చెయ్యి. నిజానికి ఆయన శిష్యులమే మేమందరం కూడాను. ఈ యొక్క పాటల ప్రోగ్రాంలో కానీ నేను కూడా ఇప్పుడు 1 ఇయర్ నుండి జై గణేష్ మా సార్ ద్వారానే స్టేజ్లో ఎలా పాడాలో నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందరికో ఆదర్శభూతమై ఎందరికో మనసులో ఉన్న భయాన్ని పోగొట్టి ఎంత ఈజీగా పాడొచ్చు అనేటువంటిది ఆయన పాటల ద్వారా చెబుతూ మనందరికీ కూడా నేర్పిస్తుంటారు. ఆయన పాటలే కాదండో, ఆయన వెనకాల నాటకాలు కూడా ఉన్నాయి. ఎన్నో నాటకాలు. గణేష్ గారు ఒక గెజిటెడ్ ఆఫీసర్ అయినా కానీ ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మాలాంటి వాళ్ళని వేదిక క్షేత్రానికి ఆహ్వానించి మా చేత పాటలు పాడిస్తూ ఉన్నారు. అలాగే డ్రామాలు కూడా వేయిస్తూ ఉన్నారు. ఈ మధ్యన ఎన్నో 4-5 డ్రామాలు కూడా వేసాము. చిన్నప్పటి నుంచి కూడా ఆయనలో ఉన్న ఆ ఉత్సాహం, ఆ నాటకాలు, ఈ పాటలు, ఈ రంగస్థలం, వీటి మీద ఆయనకున్న మక్కువ, ఆయన తయారవడమే కాకుండా ఆయనలా చాలామందిని తయారు చేయాలనే ఉన్న తపన. అయితే ఆయనకు తోడు అన్ని విధాలా కూడా ఆయనకి వెన్నంటి ఉండే శ్రీదేవి గారిని కూడా మనం చెప్పుకోవాలి. ఆయనకి అన్ని విధాలు కూడా సహకరిస్తున్నారు. తర్వాత సార్ డిఆర్ఎం హైదరాబాద్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తూ గెజెట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఎంతో బిజీ. నేను రైల్వేలో పనిచేస్తున్నాను కనుక నాకు తెలుసు. అయినప్పటికీ కూడా మన గురించి అభిమానంతో తీరిక చేసుకొని ఇక్కడికి రావడం అనేటువంటిది మనందరికీ ఎంతో గర్వకారణం. సార్ 2 మాటల్లో. మా జగన్మోహన్ రావు కొంచెం ఎక్కువ చెప్పాడండి. నేను గెస్టెడ్ ఆఫీసర్ అనే విషయం కరెక్టే, డిఆర్ఎం దగ్గర బిజీగా ఉంటాను అనేది కరెక్టే. మా మీట్కి నేను ముందే ప్లాన్ చేసుకుంటాను. 1 నెల ముందే ప్లాన్ చేసుకొని దానికి 1 నెల ముందే లీవ్ కూడా పెట్టేసుకుంటాను. శోభ చెప్పడం వల్ల ఈరోజు ఇలా ఆఫీస్ అయిన తర్వాత రావడం జరిగింది. కానీ ఆఫీస్లో మీ అందరి పాటలు విన్నాను. అందరు సూపర్గా పాడారు. ఆయన చెన్నై నుంచి వచ్చాడు, ఆయన సూపర్గా పాడాడు. నేను మధ్యాహ్నం టీవీ చూశాను కాబట్టి ఆ న్యూస్ నాకు తెలుసు. ఈసారి అయితే అదరగొట్టేస్తున్నాడు. మైకే అక్కర్లేదు, చాలా వండర్ఫుల్ వాయిస్. తర్వాత పెద్ద ఆయన కూడా చాలా సూపర్. వాళ్ళిద్దరూ సూపర్గా పాడారు. అసలు ఆ దేవుడు కనిపిస్తున్నాడు నాకైతే వాళ్ళు పాడుతుంటే. వండర్ఫుల్. అసలు పాత మధురాలు ఇంత చక్కగా మీరు వాడి నిజంగా నేను టోటల్ ప్రోగ్రామ్ చూశాను. నేను బయలుదేరే వరకు ఆఫీస్లో పెద్ద సిస్టమ్ ఉంటుంది, అది పెట్టుకొని చూడొచ్చు అనమాట. ఈయన కూడా ఈ పెద్ద ఆయన కూడా చాలా బాగా పాడారు. సరిగమలంతా చాలా అదరగొట్టేసి. నేను పేర్లు కొంచెం గుర్తుపెట్టుకోలేను నేను, కానీ మీ అందరినీ పాడుతుంటేనే విన్నాను. ఈ చిన్నారులు అయితే ఇంకా వండర్ఫుల్గా పాడారు. శ్రీవర్ధిని వీళ్ళ అమ్మాయి స్టార్టింగ్ చాలా బాగా పాడింది. ఇలా పెట్టుకోవాలమ్మా మైకు. ఇంత దూరం పెట్టుకుంటే రాదు, ఇలా పెట్టేసుకోవాలా. మైక్ని నోట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఏమనుకోరు, మన మైకే. తర్వాత కావాలంటే కడుక్కుంటారు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇంత దగ్గర తీసుకుంటే మనకు వాయిస్ కరెక్ట్గా వస్తుంది. మైకు ఎంత దగ్గర మీరు తీసుకుంటే అంత ఈజీగా త్రో వస్తుంది. మనం కొంచెం పాడినా కూడా అది క్లియర్గా బయటకు వస్తుంది అనమాట. సో మైక్ పట్టుకోవడం అనేది ఫస్ట్ పాఠం నేను నేర్చుకున్నాను. నా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ అదే చెప్తుంటాను. కాబట్టి స్టేజ్ మీద పాడడం అనేది చాలా ఈజీ. ఏముంది, అక్కడ లిరిక్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది. కాకపోతే ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఎదురుగా ఉండే వాళ్ళంతా మనవాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఆ టీవీలో ఉన్న వాళ్ళు కూడా మనవాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారు, ఎలా పాడినా ఓకే అంటారు, కానీ సూపర్గా పాడితే సూపర్ అని డెఫినెట్గా చెప్తారు. కాబట్టి ధైర్యమే సాహసమే లక్ష్మి అన్నట్టు
స్టేజ్ మీద రావాలి, ఏ పాట అయినా అవలీలుగా పాడాలి. నేను ఒక్కొక్కసారి అయితే పాట రాకపోయినా కూడా స్టేజ్ మీద వచ్చేస్తాను. ఆ ఫస్ట్ లైన్ వస్తుంది, రెండో లైన్ నాకు కనపడదు, ఎందుకంటే మనం ఎప్పుడు విని ఉంటాం కానీ పాడి ఉండం. అలాంటిది కూడా మేనేజ్ చేసేస్తాం. అప్పుడు ఏం చేయాలంటే పక్క వాళ్ళ ఏ రిధంలో వస్తున్నారో మెల్లగా కాపీ చేస్తూ ఆ రిధంలోనే వెళ్ళిపోతే పాట వచ్చేస్తుంది. వెరీ సింపుల్. ఇవన్నీ ఏంటంటే సింపుల్ షార్ట్ కట్స్ అనమాట. అలా పాటలు పాడుతూ ఈ మధ్య డ్రామాలు కూడా స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను, కిట్టా గణేష్ అని. సో దాంట్లో డ్రామాలు పెడితే మంచి వ్యూస్ వస్తున్నాయని చెప్పి డ్రామాలు కూడా స్టార్ట్ చేశాను. నేను స్వతహాగా ఒక డ్రామా ఆర్టిస్ట్ని, 100 డ్రామాలు చేశాను. మా ఆఫీసులలో, టీవీ షోస్లో కూడా, మైక్లో సినిమాలు కూడా 1-2 చేసాము చిన్నప్పుడు. అలా మైక్ ఇస్తే మా ఆవిడ చెప్తుంది చూడండి, ఇలాగే పెళ్ళాలని మనం కూడా తీసుకెళ్ళామంటే మనని మాట్లాడినవారు వాళ్ళే మాట్లాడాలి, ఇంకంతే, ఇంకేం లేదు. లేదు కదండి. అయినా కూడా మా ధర్మపత్ని నేను చేసిన అదృష్టం, నేను ఎలా పాత వేస్తే ఆ పాతలో వచ్చేస్తుంది. అమ్మ నువ్వు పాటలు పాడంటే పాటలు నేర్చుకొని పాడింది. అమ్మ నువ్వు డ్రామాలు చేయమంటే డ్రామాలు చేసేది. అమ్మ నువ్వు మాట్లాడమంటే మాట్లాడేస్తుంది స్టేజ్ మీద అలా అనర్గళంగా. సో ఆ విధంగా నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నాకంటే బాగా చేయాలని నేను ఎప్పుడు ట్రైన్ చేస్తుంటాను. నాకు తెలిసింది చెప్తుంటాను, నేను పెద్ద ట్రైనర్ కాదు నేను. సో ఆ స్టేజ్ ఫియర్ అనేది బయట పంపిస్తే ఈజీగా పాడుకోవచ్చు. థ్యాంక్ యూ శోభా, సూపర్ ప్రోగ్రామ్. 12:30 నుంచి ఫస్ట్ టైం నేను ఇతరుల ప్రోగ్రాం చూశాను. టోటల్గా నేను ఇక్కడ బయలుదేరేటప్పుడు నేను థ్యాంక్ యూ, నేను బయలుదేరే వరకు శోభా పాటలన్నీ విన్నాను. అందరూ, మీ అక్క కూడా చాలా బాగా పాడింది, మోహన్ బాగా పాడారు, అందరూ సూపర్గా పాడుతున్నారు. వండర్ఫుల్గా ఉండింది. ఎందుకంటే నేను 6 గంటల వరకు సీట్ నుంచి కదలలేను. 6కి కదలడమే కష్టం, కానీ ఈరోజు మొత్తాన్ని కదిలేశాను. నాకు నా పాటలే ముఖ్యం. ఈ 6 తర్వాత నేను అక్కడ ఉండడం కష్టం అని చెప్పి లేచి వచ్చేసాను అనమాట. సో ఆ విధంగా మొత్తం ప్రోగ్రామ్ చూశాను. నిజంగా అందరూ చాలా బాగా పాడారు. ఆ మేడం పాట కూడా విన్నాను. మన ట్రైనెట్ వాళ్ళ పక్కన కూర్చుంది కదా కొనాలు, ఆవిడ ఆయన పక్కన, వీళ్ళందరూ బాగా పాడారు. ఆవిడ కొత్తగా ఏదో జానపదం టైప్లో వండర్ఫుల్ సాంగ్ అది, నేను ఎప్పుడు వినలేదు ఆ పాట. చాలా బాగా పాడావమ్మా. అసలు వాయిస్ త్రో చాలా బాగుంది. ఏ పాట అయినా మంచి పాట తీసుకున్నాం. మంచి జబర్దస్త్ పాట అంటారు కదా తెలుగులో, జబర్దస్త్ పాట తీసుకొని చాలా అద్భుతంగా పాడావు. నిజంగా మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ ఆన్ ది స్టేజ్ టుడే. థ్యాంక్ యూ. మా శోభ ఫస్ట్ టైం ప్రోగ్రామ్ చేస్తుంది కదా అని చెప్పేసి మేము ఇంత పనులన్నీ పక్కన పెట్టేసుకొని ఈ టైం కూడా వచ్చి తనని విషెస్ చేద్దామని చెప్పి వచ్చాము. శోభ ఇలాగే మా దగ్గర పాడేవాళ్ళు ఇంకా చాలా ఆర్గనైజర్స్ అయ్యారండి, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే చాలా ప్రోగ్రామ్స్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం గణేష్ సార్ గారు, శ్రీదేవి మేడం గారు ఇక్కడ వరకు వచ్చి నన్ను ఆశీర్వదించి చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇక్కడ త్యాగరాజ గాన సభలో పాడిన అంటే గణేష్ సార్ మ్యూజికల్ ఈవెంట్లోనే, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తర్వాత 2 times వెళ్ళాను సార్ వాళ్ళ దానికి, 3 times, 4th time ఇప్పుడు నేను ఈవెంట్ తీసుకున్నాను. సారు మేడం వీళ్ళ ఇంప్రెషన్, వీళ్ళ మంచితనము, వీళ్ళు చెప్పే విధానము చాలా బాగుంటుంది. ధైర్యాన్ని ఇస్తారు. ముఖ్యంగా ఏంటంటే ధైర్యాన్ని ఇస్తారు, ముందుకు ఎలా వెళ్ళాలనే ఒక ధైర్యాన్ని ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గణేష్ సార్. హలో, ఇప్పుడు సారు రావయ్య ముద్దుల మామతో
రక్షించలయ్యగ వరము రేపు రక్షించలయ్యేను ప్రతి క్షణం మనకెంత విలాసమైపోవా వచ్చాక బదలను బామోయ్ గంట జాగరం చెయ్యాలమ్మా మరుమల్లే పూజకు తొందర చేసి మరిగింది నీ తోడు ఉల్లాసమే నీతోనే ఉయ్యాలలో ఊగే. ఆహా. ఓహోయ్. వచ్చాక బదలను బామా జంట జాగారం చెయ్యాలమ్మా అల్లరి ఆట ఆడుకుందామా థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సూపర్ అండి, చాలా చక్కగా పాట పాడారు. అలాగే మా అందరికీ కూడా మీ యొక్క మంచి మాటలు చెప్పి మమ్మల్ని అందరినీ చాలా ప్రోత్సాహపరిచారు, ఉత్సాహపరిచారు. ధన్యవాదాలు సార్.